అందరూ ఏం చేస్తుండ్రబ్బా? నేనొచ్చేసిన మళ్ళా. ఈరోజు మనం క్రిస్పీ అండ్ టేస్టీ పన్నీర్ 65 తయారు చేద్దాం. ముందుగా పన్నీర్ ముక్కలు తీసుకొని ఒక బౌల్‌లో వేసుకోవాలి. దాంట్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి వేసుకోవాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి, మైదా పిండి వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు జల్లుతూ స్మూత్‌గా కలుపుకోవాలబ్బా! ఈ మిశ్రమాలన్నీ పన్నీర్‌కి బాగా పట్టేలా చూసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కలన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరో ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి ఫ్రేగ్రెంట్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు, ఎల్లిపాయ ముక్కలు వేసి బాగా సాఫ్ట్ అయ్యే వరకు వేయించాలి. ఇలా సాఫ్ట్ అయ్యే వరకు వేయించాక ఇప్పుడు ఇందులో టమాటో సాస్ అండ్ సోయా సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాసెస్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేయాలి. సాస్ మొత్తం పన్నీర్‌కి పట్టేలా టాస్ చేస్తే మన హాట్ పన్నీర్ 65 రెడీ. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్‌లో షేర్ చేయండి. బాయ్.